హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేస్టీగా ఉండే దోసలు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. అండ్ ఇది పిల్లలకి చాలా బలం అనమాట. నేను మినపప్పు, ఇందులో ఇంకా చాలా వరకి మెంతులు ఒక 2 స్పూన్స్ వరకు నేను మెంతులు వేసుకున్నాను. 4 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా రుబ్బే ముందు నేను అటుకులు వేస్తున్నాను. సో, ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అండ్ ఇది ఒక బౌల్‌లో వేసుకొని మినిమమ్ 8 అవర్స్ అన్నా నానబెట్టాలండి. ఇలా అవుతుందనమాట. సో, మార్నింగ్ టైంకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా కొద్దిగా తీసుకొని, ఇందులోనే సాల్ట్ వేసుకొని, మంచిగా వాటర్ పోసుకొని, మనకెంత కన్సిస్టెన్సీ కావాలో అలా చేసుకోవాలనమాట. సో, నేను ఇలా పెనం మీద వేస్తున్నాను చూడండి. ఈ అటుకులతో వేసిన దోసలు పిల్లలకి చాలా అంటే చాలా మంచిదనమాట హెల్త్‌కి.